హాయ్, ఈరోజు ఈవినింగ్ టీతో పాటు మంచి స్నాక్ రెసిపీని చేసుకుందాము. పాలకూర పకోడీ తయారు చేసుకుందాము. క్రిస్పీ అండ్ క్రంచీ పాలకూర పకోడీ తయారు చేసుకుందాం. ఈ పాలకూర పకోడీ తయారీ విధానానికి వెళ్దాం. పాలకూర 3 కట్టలు తీసుకోవాలి. ఆ 3 కట్టలు చిన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. ఇప్పుడు పసుపు తగినంత, జీలకర్ర, వాము, అల్లం వెల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కారం వేసుకొని, శనగపిండి 3 కప్పులు వేసుకొని దీనిలో ఒక సగం కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా మనకు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర, కొంచెం నీళ్లు వేసి మంచిగా పిండి మిక్స్ చేయాలి. ఇందులో ఎక్కువ నీళ్ళు అవసరపడవు. పాలకూర పకోడీలో కొంచెం నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు పకోడీ క్రిస్పీగా వస్తుంది. మనం పిండి ఎక్కువ వేస్తే అది బజ్జీలాగా వస్తుంది. ఇప్పుడు నేను తయారు చేసుకున్న బ్యాటర్ ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు పెనం మీద ప్యాన్ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పోసి ఇందులో మనం పకోడీని పిండిని బజ్జీలాగా కాకుండా, అంటే ముద్దలాగా కాకుండా జార విడిచాలి. ఇలా కొద్ది కొద్దిగా జార విడిస్తే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం వేశాక 1 నిమిషం తర్వాత దీనిని కొంచెం కదపాలి. కానీ మొత్తం తిరిగివేయద్దు, కొద్దిగా కదపాలి. కొద్దిగా కదిపాక 1 నిమిషం తర్వాత ఇలా కదిపాక 2 నిమిషాలు వేయించాలి. ఇలా 2 నిమిషాల తర్వాత అప్పుడు తిరిగేయాలి. ఇంకో వైపుకు కూడా 2 నిమిషాలు ఉడకనియాలి. ఇలా 2 నిమిషాలు ఉడికాక చూడండి, క్రిస్పీనెస్ సౌండ్ వస్తుంది. ఇంకో వైపుకు వేసినప్పుడు మనకు ఇలా క్రిస్పీనెస్ సౌండ్ వచ్చినప్పుడు మనకు పాలకూర పకోడీ రెడీ అయినట్టు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకున్నాక నేను తయారు చేసిన వాటిని చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటాయి. వీటిలో మనం కొంచెం గరం మసాలా వేసి మొత్తం కలిసేలా ఇలా ఎగరేయాలి పైనకి కిందకి. అప్పుడు మనకి మొత్తం కలుస్తుంది. ఇప్పుడు చూడండి, క్రిస్పీ సౌండ్ వస్తుంది కదా. అంతే అండి, ఎంతో టేస్టీ, క్రిస్పీ, క్రంచీ టీ టైంలో మంచి స్నాక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.